లాస్ట్ క్లాస్లో మనం 58 పదాల పూర్తి వివరణ ఇంగ్లీష్ టు తెలుగు పదాల మీనింగ్ బోర్డు మీద రాసి చూపించమన్నారు. 30 పదాలను మనం క్లియర్గా లాస్ట్ క్లాస్లో చూసాం. ఈరోజు సెకండ్ క్లాస్, ఈరోజు 31 పదం నుంచి 58వ పదం వరకు మనము క్లియర్గా ఇంగ్లీష్ టు తెలుగు మీనింగ్స్ నేర్చుకోబోతున్నాం. లాస్ట్ మనం ఏం నేర్చుకున్నాం? డూ, డాష్, డిడ్, షల్, విల్, am, is, or, was, were, shall be, will be, can, could, may, might, should, must, would, have, has, had, shall have, will have, may have, might have, should have, must have, would have, could have. 30 helping verbs నేర్చుకున్నాం. And today we are going to look into that, the rest of the 28 helping verbs what we have. మిగిలినటువంటి 58 helping verbs మనము ఈరోజు నేర్చుకోబోతున్నాం. So up to right now we have successfully learned the 30 helping verbs. 30 నేర్చుకున్నాం. And today we are going to look into that rest of the 28 helping verbs what we have. మిగిలిన 28 పదాలను ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఆల్రెడీ ఐ టోల్ యూ, మీకు ముందునే చెప్పాను, ఓపెన్ ద నోట్ బుక్స్. వాల్యూమ్ 7 ఓపెన్ చేసుకోండి. వాల్యూమ్ 3 ఉన్న వాళ్ళు చెక్ చేసుకోండి. ఆ పదాలన్నీ అక్కడ క్లియర్గా మీకు బుక్లో ఉన్నాయి, మీకు ఇచ్చిన బుక్లో. వాల్యూమ్ 3 ఉన్న వాళ్ళు వాల్యూమ్ 3 ఓపెన్ చేసుకోండి. లేదా నోట్ బుక్ ఉన్న వాళ్ళు వాల్యూమ్ 7 ఓపెన్ చేసుకొని 1 after 1 రాసుకోండి. లేదా మీ దగ్గర నోట్ బుక్ ఉంటే మీ దగ్గర నోట్ బుక్లో నోట్ డౌన్ చేసుకోండి, నో ప్రాబ్లం. అండ్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ ఐస్, అండ్ ద 58 హెల్పింగ్ వర్బ్స్లో 30 నేర్చుకున్నాం, 28 ఈరోజు నేర్చుకోబోతున్నాం. And the first word in the today class, which means the 31st word, which is have been. Have been means గతంలో ప్రారంభించి ప్రస్తుతం కూడా చేస్తూనే ఉన్నారు. సో 4 వస్తాయి. గతంలో ప్రారంభించి ప్రస్తుతం కూడా చేస్తూనే ఉన్నాను. we చేస్తూనే ఉన్నాము. యు చేస్తూనే ఉన్నావు, అలాగే చేస్తూనే ఉన్నారు. దే. నెక్స్ట్ హీ, షీ, ఇట్, హ్యాస్ బీన్. గతంలో ప్రారంభించి ప్రస్తుతం కూడా చేస్తూనే ఉన్నది. హీ, షీ, ఇట్. హ్యావ్ బీన్ గతంలో ప్రారంభించి ప్రస్తుతం కూడా చేస్తూనే ఉన్నాను. ద యాక్షన్ వాజ్ స్టార్టెడ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ద పాస్ట్. అండ్ స్టిల్ గోయింగ్ ఆన్. ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. ఏదైనా ఒక పని గతంలో ప్రారంభించి ప్రస్తుతం కూడా చేస్తూనే ఉన్నారు, ఉన్నాడు. ఇలా మనం చెప్పాల్సి వస్తే హ్యావ్ బీన్ అండ్ హ్యాస్ బీన్. నెక్స్ట్ had been is a word which talks about the action was started over a period of time in the past and was going on over a period of time in the past itself. గతంలో పని మొదలుపెట్టి గతంలోనే ఒకానొక సమయం వరకు చేస్తూనే ఉన్నాను, ఉన్నావు, ఉన్నారు, ఉన్నాడు, ఉన్నది. ఇలా had been వాడొచ్చు. The action was started over a period of time in the past and was been going on. The action was started over a period of time in the past and was going on over a period of time in the past itself. గతంలో ప్రారంభించి గతంలోనే ఒకనొక సమయం వరకు చేస్తూనే ఉంటాం. అక్కడికి ఎండ్ అయిపోయి ఉంటుంది. అప్పుడు గతంలో ప్రారంభించి గతంలోనే ఒకనొక సమయం వరకు చేస్తూనే ఉన్నాము, ఉన్నావు, ఉన్నారు, ఉన్నాడు, ఉన్నది. అర్థమైందా? నెక్స్ట్ shall have been and will have been. These are the 2 helping verbs talking about. ఈ shall have been, will have been ఏం చెప్తాయంటేనన్నా, భవిష్యత్తులో కూడా చేస్తూనే ఉంటాను. హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ గతంలో ప్రారంభించి ప్రస్తుతం కూడా చేస్తూనే ఉన్నాను. హౌ లాంగ్ విల్ బీ గోయింగ్ అండ్ డజంట్ మ్యాటర్. హ్యాడ్ బీన్ గతంలో ప్రారంభించి గతంలోనే ఒకనొక సమయం చేస్తూనే ఉన్నది. ఇలా చెప్తాం. నెక్స్ట్ షల్ హ్యావ్ బీన్ అంటే భవిష్యత్తులో కూడా చేస్తూనే ఉంటాను. అంటే షల్ హ్యావ్ బీన్ అంటే విల్ హ్యావ్ బీన్ భవిష్యత్తులో కూడా చేస్తూనే ఉంటాను. చేస్తూనే ఉంటాము. we సో చేస్తూనే ఉంటావు. you చేస్తూనే ఉంటారు. దే. నెక్స్ట్ చేస్తూనే ఉంటాడు. he చేస్తూనే ఉంటుంది. she చేస్తూనే ఉంటుంది. it. సో ఇలా. సో హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్, షల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్. నెక్స్ట్ shall have been, will have been, may have been. Next
మైట్ హ్యావ్ బీన్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, షల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మే హ్యావ్ బీన్, మే హ్యావ్ బీన్, మే హ్యావ్ బీన్, మే హ్యావ్ బీన్, మే హ్యావ్ బీన్. నెక్స్ట్ మైట్ హ్యావ్ బీన్, మైట్ హ్యావ్ బీన్, మైట్ హ్యావ్ బీన్, మే హ్యావ్ బీన్, మైట్ హ్యావ్ బీన్. చేస్తూ ఉండొచ్చు, చేస్తూ ఉండొచ్చు, చేస్తూ ఉండొచ్చు. మే హ్యావ్ బీన్, మైట్ హ్యావ్ బీన్. నెక్స్ట్ క్లాసెస్లో స్ట్రక్చర్ ఇచ్చి సెంటెన్స్ ఫార్మేషన్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మే హ్యావ్ బీన్, మైట్ హ్యావ్ బీన్ మీ వాల్యూమ్ 3 బుక్లో క్లియర్గా ఉంది. నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. మే హ్యావ్ బీన్, మైట్ హ్యావ్ బీన్, చేస్తూ ఉండొచ్చు, చేస్తూ మే హ్యావ్ బీన్, మైట్ హ్యావ్ బీన్. నెక్స్ట్ షుడ్ హ్యావ్ బీన్, నెక్స్ట్ షుడ్ హ్యావ్ బీన్. నెక్స్ట్ మస్ట్ హ్యావ్ బీన్, మస్ట్ హ్యావ్ బీన్. షుడ్ హ్యావ్ బీన్ చేస్తూ ఉండాల్సింది, చేస్తూ ఉండాల్సింది, చేస్తూ ఉండాల్సింది. తప్పకుండా చేస్తూ ఉండాల్సింది, తప్పకుండా చేస్తూ ఉండాల్సింది, తప్పకుండా చేస్తూ ఉండాల్సింది. మే హ్యావ్ బీన్, మైట్ హ్యావ్ బీన్, షుడ్ హ్యావ్ బీన్, మస్ట్ హ్యావ్ బీన్. నెక్స్ట్ వుడ్ హ్యావ్ బీన్, వుడ్ హ్యావ్ బీన్, వుడ్ హ్యావ్ బీన్. చేస్తూ ఉండేవాడిని, చేస్తూ ఉండేవాడిని, చేస్తూ ఉండేవాడిని, చేస్తూ ఉండేవాడిని. వుడ్ హ్యావ్ బీన్. నెక్స్ట్ కుడ్ హ్యావ్ బీన్, కుడ్ హ్యావ్ బీన్, కుడ్ హ్యావ్ బీన్. చేస్తూ ఉండగలిగేవాడిని, చేస్తూ ఉండగలిగేవాడిని, చేస్తూ ఉండగలిగేవాడిని, చేస్తూ ఉండగలిగేవాడిని. మే హ్యావ్ బీన్, మైట్ హ్యావ్ బీన్ చేస్తూ ఉండొచ్చు, షుడ్ హ్యావ్ బీన్ చేస్తూ ఉండాల్సింది, మస్ట్ హ్యావ్ బీన్ తప్పకుండా చేస్తూ ఉండాల్సింది, వుడ్ హ్యావ్ బీన్ చేస్తూ ఉండేవాడిని, కుడ్ హ్యావ్ బీన్ చేస్తూ ఉండగలిగేవాడిని. నెక్స్ట్ బుక్ ఒకసారి ఇక్కడ, నెక్స్ట్ ఒకసారి బుక్ ఇవ్వండి చూద్దాం. ఇక్కడ చూడండి మన వాల్యూమ్ 3 బుక్ ఉంది కదా, ఇక్కడ చూడండి పేజ్ నెంబర్ 14, 13 అయిపోయింది కదా, 14. హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్, షల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్, మే హ్యావ్ బీన్, మైట్ హ్యావ్ బీన్, షుడ్ హ్యావ్ బీన్, మస్ట్ హ్యావ్ బీన్, వుడ్ హ్యావ్ బీన్, కుడ్ హ్యావ్ బీన్. సో అప్ టు రైట్ నౌ చేస్తూ ఉండగలిగేవాడిని. నెక్స్ట్ ఇప్పుడు మనం 2 ఇన్ఫినిటివ్స్ అంటే 41. హ్యావ్ టు, హ్యాస్ టు. హ్యావ్ టు చెయ్యాల్సి ఉంది, చెయ్యాల్సి ఉంది, లేదా చెయ్యాలి, లేదా చెయ్యాలి. హ్యావ్ టు, హ్యాస్ టు. ఇక్కడ చూడండి పేజ్ నెంబర్ 14. హ్యావ్ టు, హ్యాస్ టు చెయ్యాల్సి ఉంది, హ్యావ్ టు, హ్యాస్ టు చేయాల్సి ఉంది. నెక్స్ట్ హ్యాడ్ టు, హ్యాడ్ టు చెయ్యాల్సి వచ్చింది, చెయ్యాల్సి వచ్చింది, చెయ్యాల్సి వచ్చింది. హ్యాడ్ టు చెయ్యాల్సి వచ్చింది, సో చెయ్యాల్సి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 140. నెక్స్ట్ నీడ్ టు, నీడ్స్ టు. 44, 45. నీడ్ టు, నీడ్స్ టు, నీడ్ టు. నీడ్ టు 4 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్, నీడ్స్ టు 3 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్, హ్యాడ్ టు 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్, ఇక్కడ హ్యాస్ టు 3 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్, ఇక్కడ 4 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఐ, వి, యు, దే. నెక్స్ట్ ఇక్కడ చూడండి నీడ్ టు పేజ్ నెంబర్ 14 ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ నీడ్ టు చెయ్యాల్సిన అవసరం ఉంది, చెయ్యాల్సిన అవసరం ఉంది, చెయ్యాల్సిన అవసరం ఉంది, చెయ్యాల్సిన అవసరం ఉంది, అవసరం ఉంది, చెయ్యాల్సిన అవసరం ఉంది. నీడ్ టు, నీడ్స్ టు. నెక్స్ట్ 47. 41, 40, సారీ 40 నంబర్ మిస్ చేశాను, సారీ 40 నంబర్ మిస్ అయింది, సారీ 42 హ్యావ్ టు, 42, 43, 44, 45, 46.
నెక్స్ట్ సారీ నంబర్ మిస్ అయింది సారీ. నెక్స్ట్ ఒకసారి లాస్ట్లో చెప్తాను అన్న, నంబర్ మిస్ అయింది, క్లియర్గా నేను లాస్ట్లో చెప్తాను, మీకు ప్రతిపదం చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ 47 డేర్ టు ధైర్యంగా చేస్తాను, ధైర్యంగా చేస్తాను, చేస్తాము, ధైర్యంగా చేస్తాను, చేస్తాము, చేస్తావు. నెక్స్ట్ చేస్తారు. నెక్స్ట్ 48 డేర్స్ టు ధైర్యంగా చేస్తాడు, ధైర్యంగా చేస్తాడు, ధైర్యంగా చేస్తాది, ధైర్యంగా చేస్తుంది, చేస్తుంది చేస్తుంది రెండు ఒకటే, ధైర్యంగా చేస్తుంది చేస్తుంది. డే టు డేర్స్ టు. నెక్స్ట్ పేజ్ నెంబర్ 15, పేజ్ నెంబర్ 15 ఓపెన్ చేసుకోండి. 48 డేర్స్ టు అయిపోయింది కదా. నెక్స్ట్ 49 పేజ్ నెంబర్ 15 49 వాంట్ టు. నెక్స్ట్ 50 వాంట్స్ టు. ఇందాక మనం చూసినట్టు వాంట్ టు 4 కేసెస్, ఇది 3 కేసెస్, అంటే 4 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ 3 సబ్జెక్టివ్. ఇక్కడ కూడా అంటే 3 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ 4 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ మనకు తెలుసు కదా, ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో మనం చూసాం కదా. నెక్స్ట్ ఇప్పుడు వాంట్ టు చెయ్యాలనుకుంటున్నాను, 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 చెయ్యాలనుకుంటున్నాము, 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 చెయ్యాలనుకుంటున్నాము. నెక్స్ట్ చెయ్యాలనుకుంటున్నాము, చెయ్యాలనుకుంటున్నావు, చెయ్యాలనుకుంటున్నావు. ఐ చేయాలనుకుంటున్నాను, వి యు దే చెయ్యాలనుకుంటున్నారు, చెయ్యాలనుకుంటున్నారు, చెయ్యాలనుకుంటున్నారు. దే. నెక్స్ట్ వాంట్స్ టు చెయ్యాలనుకుంటున్నాడు, చెయ్యాలనుకుంటున్నాడు, చెయ్యాలనుకుంటున్నాడు. చెయ్యాలనుకుంటుంది, చెయ్యాలనుకుంటుంది, చెయ్యాలనుకుంటుంది. నెక్స్ట్ చెయ్యాలనుకుంటుంది, చెయ్యాలనుకుంటుంది. నెక్స్ట్ చేయాలనుకుంటుంది. నెక్స్ట్ వాంట్స్ టు. నెక్స్ట్ విష్ టు, అలాగే విషస్ టు. చూద్దాం ఇక్కడ చూడండి, వాంట్స్ టు, విషెస్ టు. ఇక్కడ చూద్దాం సేమ్ మీనింగ్. ఇప్పుడు మనకు ఏమైతే ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాంట్ టు అంటే సేమ్ మీనింగ్ విష్ టు. ఇదే వాంట్ టు అన్నా చేయాలనుకుంటున్నాను, విష్ టు అన్నా కూడా చేయాలనుకుంటున్నాను, విష్ టు అన్నా కూడా సేమ్ మీనింగ్. వాంట్ టు చేయాలనుకుంటున్నాను, విష్ టు చేయాలనుకుంటున్నాను, బోత్ ద మీనింగ్ సేమ్. అలాగే విషెస్ టు అన్నా కూడా ఒకటే, వాంట్స్ టు అన్నా కూడా ఒకటే. మరి డిఫరెన్సెస్ ఇన్ని మీనింగ్స్ ఒకటే అయినప్పుడు ఏదో ఇంగ్లీష్లో ఏదో ఒకటి వాడవచ్చు కదా, బట్ వేటి ప్రత్యేకత వాటికే. వాంట్ టు విష్ టు సేమ్ అయినప్పుడు సార్ మరి ఒక్కటే వాడచ్చు కదా, ఇక మీకు డౌట్ హియర్. బట్ ఇంగ్లీష్లో వేటి ప్రత్యేకత వాటికే. వాంట్ టు వాడితే ఒక మీనింగ్ వస్తుంది, విష్ టు వాడితే ఒక మీనింగ్ వస్తుంది. ఆ డిఫరెన్సెసే ఈ పుస్తకంలో పెట్టాను, ఆ డిఫరెన్సెసే ఈ పుస్తకంలో వాల్యూమ్ 3లో. అందుకే ఏపీ తెలంగాణలో ఈరోజు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు చరిత్ర సృష్టించిన ఏకైక తెలుగు చిన్నోడి పుస్తకం, ప్రపంచ స్థాయి పుస్తకం, తెలుగు చిన్నోడి పుస్తకం చరిత్ర సృష్టించడానికి కారణం ఏంటి అంటే 58 పదాలను ఒక్క దగ్గర చేర్చి వాటి మీనింగ్స్ ఏంటి, వాటిని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో చెప్పడం. అందుకే ఇక్కడ చూడండి, వాంట్ టు అన్నా చేయాలనుకుంటున్నాను, విష్ టు అన్నా కూడా చేయాలనుకుంటున్నాను. మరి వాంట్ టు ఎప్పుడు వాడాలి, విష్ టు ఎప్పుడు వాడాలి, అదే మన పుస్తకంలో పెట్టడం. అందుకే ఈ ఒక్క పుస్తకం మీ దగ్గర ఉంటే చాలు,
ఈ ఒక్క పుస్తకం మీ దగ్గర ఉంటే చాలు. అంటే దీని మీనింగ్ నెక్స్ట్ క్లాసెస్లో మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. కాబట్టి వాంట్ టు చేయాలనుకుంటున్నాను, విష్ టు చేయాలనుకుంటున్నాను క్లియర్గా మన పుస్తకంలో ఉంది. సో నెక్స్ట్ వాంట్ టు, వాంట్స్ టు, విష్ టు, విషెస్ టు. నెక్స్ట్ 53. మన 2 తెలుగు రాష్ట్రాల్లో చరిత్ర సృష్టించింది. ఇప్పటికే 25 లక్షల కుటుంబాల్లో మన పుస్తకం ఉండడం నిజంగా గర్వకారణం. ఈ క్రెడిట్ అంతా నా విద్యార్థులకే. నెక్స్ట్ పేజ్ నెంబర్ 15 కదా, ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ అయిపోయింది కదా. 53 ought to, OUGHT, ought to pronunciation ought to. బాధ్యతగా చేయాలి లేదా చెయ్యాలి. బాధ్యతగా చేయాలి. ఆల్రెడీ చేయాలి అనే పదాన్ని నేర్చుకున్నాం మనం. హ్యావ్ టు నేర్చుకున్నాం, హ్యాస్ టు నేర్చుకున్నాం, షుడ్ నేర్చుకున్నాం, మస్ట్ నేర్చుకున్నాం. షుడ్ అన్నా కూడా చేయాలి. మరి ఆట్ టు బాధ్యతగా చేయాలి. మరి ఆ చేయాలి మీనింగ్ ఏంటి? షుడ్ ఎప్పుడు వాడాలి, ఆట్ టు ఎప్పుడు వాడాలి? ఆ డిఫరెన్సెస్ స్ట్రక్చర్తో పాటు మన పుస్తకంలో పెట్టాము. మరి ఎప్పుడు ఆట్ టు వాడాలి, ఎప్పుడు షుడ్ వాడాలి, ఎప్పుడు మస్ట్ వాడాలి, ఎప్పుడు హ్యావ్ టు వాడాలి, ఎప్పుడు హ్యాస్ టు వాడాలి, ఇవన్నీ మనం బుక్లో క్లియర్గా పెట్టాము. నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఆట్ టు. నెక్స్ట్ బాధ్యతగా చేయాలి. నెక్స్ట్ 54. ఆట్ టు అయిపోయిన తర్వాత 54 ఓపెన్. నెక్స్ట్ ఏబుల్ టు. వండర్ఫుల్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఏబుల్ టు చేయగలిగే స్థితిలో ఉన్నాను. చేయగలిగే స్థితిలో ఉన్నాను. ఉన్నాము, ఉన్నావు, ఉన్నారు, ఉన్నాడు, ఉన్నది. చేయగలిగే స్థితిలో ఉన్నాను. ఉన్నాము. నెక్స్ట్ ఉన్నారు, ఉన్నావు, ఉన్నారు. నెక్స్ట్ ఉన్నది. చేయగలిగే స్థితిలో ఉన్నాడు. నెక్స్ట్ చేయగలిగే స్థితిలో ఉన్నది. అలాగే ఇట్ చేయగలిగే స్థితిలో ఉన్నది, ఉంది. అలా 2 ఒకటే. నెక్స్ట్ ఏబుల్ టు. నెక్స్ట్ ఏబుల్ టు, విల్లింగ్ టు. వండర్ఫుల్ వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. అందుకే లాస్ట్లో పెట్టాం మొత్తం అంతా వండర్ఫుల్ వర్డ్స్. ఎందుకంటే లాస్ట్ వరకు మన కోర్స్ పిల్లలు అటెండ్ అవ్వాలని ఇవి లాస్ట్లో తీసుకొచ్చి పెట్టాం. చాలా వండర్ఫుల్ వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్లో. ఎక్సలెంట్ ఎక్స్ప్లెనేషన్, చాలా అద్భుతంగా ఉంటాయి. ఏబుల్ టు, విల్లింగ్ టు. ఏబుల్ టు అంటే చేయగలిగే స్థితిలో ఉన్నాను. అలాగే విల్లింగ్ టు చేయడానికి ఇష్టంగా ఉన్నాను. చేయడానికి ఇష్టంగా ఉన్నాను. చేయడానికి ఇష్టంగా ఉన్నాను. ఉన్నాము, ఉన్నావు, ఉన్నారు, ఉన్నది. చేయడానికి ఇష్టంగా ఉన్నాడు. చేయడానికి ఇష్టంగా ఉన్నది. చేయడానికి ఇష్టంగా ఉన్నది. నెక్స్ట్ విల్లింగ్ టు. నెక్స్ట్ గోయింగ్ టు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. చేయడానికి సిద్ధంగా ఉన్నాను. చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఉన్నాము. చేయడానికి సిద్ధంగా ఉన్నాము. చేయడానికి సిద్ధంగా ఉన్నావు. చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. చేయడానికి సిద్ధంగా ఉన్నది. చేయడానికి సిద్ధంగా ఉంది లేదా ఉన్నది. సో ఏబుల్ టు, విల్లింగ్ టు, గోయింగ్ టు. నెక్స్ట్ 2 words. willing to, going to. Able to, willing to, going to. Used to. ఒకప్పుడు చేసేవాడిని. ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి, ఒకప్పుడు చేసేవాడంటే ఆల్రెడీ మనం బేసిక్ కోర్సులో వుడ్ నేర్చుకున్నాం. వుడ్ అన్నా కూడా ఒకప్పుడు చేసేవాడినే. మరి ఆల్రెడీ వుడ్ నేర్చుకున్నాం కదా సార్, మరి యూజ్ టు ఎందుకు సార్, దీన్ని పక్కన తొలగిస్తే మేలు కదా చాలామంది అనుకుంటారు. చూడండి, ఇంగ్లీష్లో వేటి ప్రత్యేకత వాటికి అని చెప్పుకున్నాం. అందుకే వుడ్ ఎప్పుడు వాడాలి, యూజ్ టు ఎప్పుడు వాడాలో తెలుసుకోవాలా. దీని స్ట్రక్చర్ ఏంటో ఒకసారి చూడాలి మనం. వుడ్ని ఎన్ని రకాలుగా వాడుతామో, యూజ్ టుని ఎన్ని రకాలుగా వాడుతామో తెలుసుకోవడమే ఆంగ్ల భాష మీద పట్టు సాధించడం.
ఆంగ్ల భాష మీద పట్టు సాధించాలి. అందుకే మన బుక్లో క్లియర్గా పెట్టాను, యూజ్ టు ఒకప్పుడు చేసేవాడిని, వుడ్ అన్నా కూడా ఒకప్పుడు చేసేవాడిని. లాస్ట్ వర్డ్ వుడ్ లైక్ టు, వుడ్ లైక్ టు, వుడ్ లైక్ టు అంటే చెయ్యాలనుకుంటున్నాను, చెయ్యాలనుకుంటున్నాను. ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, చెయ్యాలనుకుంటున్నాడు, 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 అనుకుంటున్నాడు. చూద్దాం, చెయ్యాలనుకుంటున్నాను, చేయాలనుకుంటున్నాడు. ఆల్రెడీ వుడ్ లైక్ టు చేయాలనుకుంటున్నా అంటే వాంట్ టు, విష్ టు నేర్చుకున్నాం. మరి వుడ్ లైక్ టు ఎందుకు సార్? ఇప్పుడు వాంట్ టు, విష్ టు, వుడ్ లైక్ టు. మరి వాంట్ టు ఎప్పుడు వాడాలి, విష్ టు ఎప్పుడు వాడాలి, వుడ్ లైక్ టు ఎప్పుడు వాడాలి? ఆ డిఫరెన్సెస్ మనకు ఒక్కసారిగా వస్తే భాష మీద భయంకరమైన పట్టు వస్తుంది. వన్స్ యూ గెట్ ఇట్ ద నాలెడ్జ్ ఆన్ ద పర్టికులర్ సబ్జెక్ట్. మనం ఎప్పుడు కూడా భాష మీద పట్టు సాధించాలి. ఒక్కసారి భాష మీద పట్టు సాధించాలి. భాష మీద పట్టు వచ్చిన తర్వాత మీరు ఏ పదాన్ని ఎప్పుడు ఎక్కడ వాడాలో తెలిస్తే నో వన్ కెన్ బి స్టాప్ ఇన్ వన్ డే. ఎవరు ఆపలేరు మిమ్మల్ని. ఒక్కటి గుర్తుపెట్టుకోండి అన్న, ఒక్కటి వెరీ సింపుల్. ఈ 58 పదాలు ఎందుకు నేర్చుకోవాలి అంటే, ఎందుకు మనకు ఈ బుక్ అంత ఇంపార్టెన్స్ మనకంటే ఒకటే విచ్ ఈస్ నథింగ్ బట్ సెల్ఫ్ లెర్నింగ్ స్టార్ట్స్. ఈ ఒక్క పుస్తకం మన దగ్గర ఉంటే సెల్ఫ్ లెర్నింగ్ స్టార్ట్స్. అంటే మనకు మనంగా నేర్చుకోవచ్చు, అంటే మనకు మనమే గురువులం అవ్వచ్చు, అంటే మనకు మనంగా నేర్చుకోవచ్చు. అండ్ వితౌట్ నోయింగ్ గ్రామర్. యాక్చువల్గా గ్రామర్ పార్ట్ టచ్ చేస్తున్నట్లే ఉంటుంది, కానీ దానికి భయపడకుండా గ్రామర్ జోలికి వెళ్ళకుండా సెంటెన్స్ ఫార్మేషన్ అంతా మనం మాట్లాడడం నేర్చుకోవడం. అంటే కథలు, అంటే 58 కథలు నీకు రాయడం వచ్చేస్తుంది ఒక్క 58 పదాలు నేర్చుకుంటే. అందుకే ఈ 58 పదాల మీద పట్టు సాధించండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే మన ఇన్స్టిట్యూట్లో ఫస్ట్ 15 to 20 డేస్ ఓన్లీ సెంటెన్స్ ఫార్మేషన్, వాక్య నిర్మాణం మీద అనర్గళంగా ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. ఎందుకంటే తెలుగులో తీసుకుంటే మనకు సహాయక క్రియలు లేవు. ఎప్పుడైతే తెలుగులో సహాయక క్రియలు లేవో ఇంగ్లీష్ భాషలోకి రాగానే హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి. అక్కడ సహాయక క్రియలు లేకుండా మనం తెలుగు మాట్లాడాం. ఇప్పుడు అక్కడ తెలుగు భాషలో సహాయక క్రియలు లేవు, ఇక్కడ ఇంగ్లీష్ భాషలోకి రాగానే సహాయక క్రియలు ఉన్నాయి, అంటే హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ హెల్పింగ్ వర్బ్స్ వాడాలని మనకు వాడడం తెలుస్తుందో భాష మీద పట్టు వస్తుంది. అందుకే మనము హెల్పింగ్ వర్బ్ వాడకుండా సెంటెన్స్ చేస్తుంటారు చాలామంది. అందుకే ఇంగ్లీష్ మీద పట్టు రాదు, ఫస్ట్ వన్. అండ్ ఇంగ్లీష్లో ఇంకోటి ఏంటంటే స్ట్రిక్ట్ ఆర్డర్ ఉంటుంది. వర్డ్స్ సెంటెన్స్ ఫార్మేషన్ చేసేటప్పుడు సెంటెన్సెస్ స్ట్రిక్ట్ ఆర్డర్ను ఫాలో చేస్తుంది. ఇలాగే ఉండాలి అని చెప్తుంది, వాక్య నిర్మాణం ఇలాగే ఉండాలని చెప్తుంది. బట్ తెలుగులో వాక్య నిర్మాణము ఎలాగైనా మార్చుకోవచ్చు. తెలుగులో వాక్య నిర్మాణం ఎలాగైనా మార్చుకోవచ్చు, ఎలాగైనా చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ యశ్వంత్ ఉన్నాడు. యశ్వంత్ చెప్పాడు అంటే యశ్వంత్ సార్ నేను ఒక పామును చంపానని చెప్పాడు. యశ్వంత్ ఒక పాముని చంపాడు. సో ఇంగ్లీష్లో స్ట్రిక్ట్ వర్డ్ ఆర్డర్ ఉంటుంది, తెలుగులో ఎలాగైనా చెప్పచ్చు. యశ్వంత్ ఒక పాముని చంపాడు, ఒక పాముని యశ్వంత్ చంపాడు ఒక పాముని యశ్వంత్, అంటే తెలుగులో ఎలాగైనా చెప్పొచ్చు. బట్ ఇంగ్లీష్లోకి రాగానే దెర్ ఈస్ స్ట్రిక్ట్ ఆర్డర్, వర్డ్ ఆర్డర్ ఉంటుంది. అంటే వర్డ్స్ స్ట్రిక్ట్గా ఫాలో చేయాలా, అంటే అలాగే ప్లేస్ చేయాలా. తెలుగులో అలాగా చూడండి, యశ్వంత్ ఒక పాముని చంపాడు, ఒక పాముని యశ్వంత్ చంపాడు ఒక పాముని యశ్వంత్, ఎలా మాట్లాడిన సెంటెన్స్ కరెక్ట్గా అనిపిస్తుంది. బట్ ఇంగ్లీష్లో అలా ఉండదు. అందుకే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ 50 days, ద వెరీ బేసిక్ ఆఫ్ ద 15 to 20 days, ద 58 హెల్పింగ్ వర్బ్స్, వర్డ్స్ మీద మంచి గ్రిప్ వచ్చిన తర్వాత దెన్ ఆఫ్టర్ ఎంటర్ ఇన్ టు ద సెంటెన్స్ ఫార్మేషన్. ఎందుకు వాక్య నిర్మాణం నేర్చుకోవాలి ఇంగ్లీష్లో అంటే వాట్ ఎవర్ వి స్పీక్ in the speak of only in the form of sentences. Whatever we speak in the speak of only in the form of sentences. మనం ఏం మాట్లాడాల్సి వచ్చినా కూడా ఒక వాక్య రూపంలో మాట్లాడతాం. ఆ సెంటెన్స్ ఫార్మేషన్స్ మనం 58 పదాలతో నేర్చుకోబోతున్నాం. అంటే 232 వాక్య నిర్మాణం, 232 ways of the sentences,
232 రకాలు. అంటే 58 మల్టిప్లైడ్ బై 4 విచ్ ఈక్వల్స్ టు ద 232 వేస్ ఆఫ్ ద సెంటెన్స్ ఫార్మేషన్. అలాగే మీకు WH వర్డ్స్తో సెంటెన్స్ ఫార్మేషన్ 9 పదాలు ఉన్నాయి కదా, వాట్, వై, వేర్, వెన్, విచ్, హూజ్, హూ, హూమ్, హౌ. సో ఇలాంటి ఉన్నాయి 9 పదాలు. వీటితో కూడా 58 పదాలకు అప్లై చేయడం రావాలి. సెంటెన్స్ ఫుల్ ఫామ్ ద క్వశ్చన్స్, నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మన బుక్లో క్లియర్గా ప్రాజెక్ట్ వర్క్ బుక్ చేయించినప్పుడు ఎవరైతే ఏ బిడ్డ అయితే ప్రాజెక్ట్ వర్క్ చేస్తారో వాళ్ళకి ఇంగ్లీష్ మీద ఎప్పుడు డౌట్స్ ఉండవండి. రైట్ నౌ వై ద తెలుగు పీపుల్ మెనీ స్టూడెంట్స్ స్ట్రగుల్డ్ అలాట్. ఎందుకు చాలా బాధపడుతున్నారు అంటే ఒకటే రీజన్, దే డిడెంట్ గెట్ కమాండ్ ఓవర్ ద 58 హెల్పింగ్ వర్బ్స్. ఈ 58 పదాల మీద గ్రిప్ లేకపోవడం. ఒక్కసారిగా 58 పదాల మీద గ్రిప్ తెచ్చుకోండి, ఆంగ్ల భాష అంటే ఎంత ఈజీగా ఉంటుందో మీరే చూస్తారు. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ కమింగ్ సక్సెస్. ఫస్ట్ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామంటే, ఫస్ట్ క్లాస్లో మనం 30 హెల్పింగ్ వర్బ్స్ నేర్చుకున్నాం, 30 నేర్చుకున్నాం. నెక్స్ట్ సెకండ్ క్లాస్లో మనం ఈరోజు ఏం నేర్చుకున్నామంటే మిగిలిన 28 పదాలు బోర్డు మీద చూసాం. ఇప్పుడు అక్కడ నంబరింగ్ మిస్ అయింది చూసారా, నేను అప్పుడు నంబర్ ఎక్కడో పొరపాటు వేసాను నంబరు, ఆ నంబరింగ్ మిస్ అయింది ఒకసారి ఎక్కడో. ఇప్పుడు ఆర్డర్గా చెప్తా చూడండి, వన్ ఆఫ్టర్ వన్ ఎవ్రీ వర్డ్, ప్రతి పదము చెప్తా చూడండి. డూ, డస్, డిడ్, షెల్, విల్, యామ్, ఈజ్, ఆర్, వస్, వర్, షెల్ బి, విల్ బి, క్యాన్, కుడ్, మే, మైట్, షుడ్, మస్ట్, వుడ్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, షల్ హ్యావ్, విల్ హ్యావ్, మే హ్యావ్, మైట్ హ్యావ్, షుడ్ హ్యావ్, మస్ట్ హ్యావ్, వుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్, షల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్, మే హ్యావ్ బీన్, మైట్ హ్యావ్ బీన్, షుడ్ హ్యావ్ బీన్, మస్ట్ హ్యావ్ బీన్, వుడ్ హ్యావ్ బీన్, కుడ్ హ్యావ్ బీన్. Have to, has to, had to, need to, needs to, dare to, dares to, want to, wants to, wish to, wishes to, ought to, able to, willing to, going to, used to, and would like to. These are the 58 helping words. Do చేస్తాను, డస్ చేస్తాడు, డిడ్ చేశాను, షల్ విల్ భవిష్యత్తులో చేస్తాను, యామ్ ప్రస్తుతం చేస్తూ ఉన్నాను, ఈజ్ ప్రస్తుతం చేస్తూ ఉన్నాడు ఉన్నది, ఆర్ ప్రస్తుతం చేస్తూ ఉన్నారు, వజ్ గతంలో చేస్తూ ఉన్నాను, వర్ గతంలో చేస్తూ ఉన్నారు, షల్ బి, విల్ బి భవిష్యత్తులో చేస్తూ ఉంటాను, కెన్ చేయగలను, కుడ్ చేయగలిగాను, మే మైట్ చేస్తే చేయొచ్చు, షుడ్ చేయాలి, మస్ట్ తప్పకుండా చేయాలి, వుడ్ ఒకప్పుడు చేసేవాడిని, హ్యావ్ ఈ మధ్యనే చేశాను, హ్యాజ్ ఈ మధ్యనే చేశాడు, హ్యాడ్ గతంలో చేశాను, షల్ హ్యావ్, విల్ హ్యావ్ భవిష్యత్తులో చేసి ఉంటాను, మే హ్యావ్, మైట్ హ్యావ్ చేసి ఉండొచ్చు, షుడ్ హ్యావ్ చేసి ఉండాల్సింది, మస్ట్ హ్యావ్ తప్పకుండా చేసి ఉండాల్సింది, వుడ్ హ్యావ్ చేసి ఉండేవాడిని, కుడ్ హ్యావ్ చేయగలిగి ఉండేవాడిని, హ్యావ్ బీన్ గతంలో ప్రారంభించి ప్రస్తుతం కూడా చేస్తూనే ఉన్నాను, హ్యాస్ బీన్ గతంలో ప్రారంభించి ప్రస్తుతం కూడా చేస్తూనే ఉన్నాడు ఉన్నది, హ్యాడ్ బీన్ గతంలో ప్రారంభించి గతంలోనే ఒకనొక చేస్తూనే ఉన్నాను ఉన్నాడు ఉన్నది, షల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్ భవిష్యత్తులో కూడా చేస్తూనే ఉంటాను, మే హ్యావ్ బీన్, మైట్ హ్యావ్ బీన్ చేస్తూ ఉండొచ్చు, షుడ్ హ్యావ్ బీన్ చేస్తూ ఉండాల్సింది, మస్ట్ హ్యావ్ బీన్ తప్పకుండా చేస్తూ ఉండాల్సింది, వుడ్ హ్యావ్ బీన్ చేస్తూ ఉండేవాడిని, కుడ్ హ్యావ్ బీన్ చేస్తూ ఉండగలిగేవాడిని, హ్యావ్ టు, హ్యాస్ టు చేయాల్సి ఉంది లేదా చెయ్యాలి, హ్యాడ్ టు చేయాల్సి వచ్చింది, నీడ్ టు, నీడ్స్ టు చేయాల్సిన అవసరం ఉంది, డేర్ టు, డేర్స్ ధైర్యంగా చేస్తాను, వాంట్ టు, వాంట్స్ టు చేయాలనుకుంటున్నాను, విష్ టు, విషెస్ టు చేయాలనుకుంటున్నాను, ఆర్ట్ టు బాధ్యతగా చేయాలి, ఏబుల్ టు చేయగలిగే స్థితిలో ఉన్నాను, విల్లింగ్ టు చేయడానికి ఇష్టంగా ఉన్నాను, యూజ్ టు ఒకప్పుడు చేసేవాడిని, అండ్ వుడ్ లైక్ టు చేయాలనుకుంటున్నాను. ఇలా ప్రతి పదాన్ని మనము ఈ 2 క్లాసెస్లో నేర్చుకున్నాం. మీ దగ్గర నోట్బుక్స్ ఉన్నాయి, అలాగే మన వాల్యూమ్ 3 బుక్ ఉంది. ఆల్రెడీ నేను డూ, డస్, డిడ్ క్లియర్గా స్ట్రక్చరైజేషన్ ఫామ్ ఇచ్చి సెంటెన్స్ ఫామ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ప్రతి పదాన్ని మీకు బోర్డు మీద ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, స్ట్రక్చర్ ఇస్తాను, నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ప్రాక్టీస్ చేయడం కోసం మీరు రెడీగా ఉండండి. ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనే కోరిక, బలమైన కోరిక మీలో ఉంటే ఏదైనా సాధ్యమేనన్న. డిజైర్, ఏ స్ట్రాంగ్ డిజైర్ టు డూ సంథింగ్, ఒక స్ట్రాంగ్ డిజైర్, బలమైన కోరికను మీరు ఎస్టాబ్లిష్ చేసుకోండి. ఇంగ్లీష్ బై ఎనీ మీన్స్ వాట్ ఎవర్ ఐ వాంట్. సో బై ఎనీ మీన్స్ ఏదేమైనప్పటికీ ఇంగ్లీష్ నేర్చుకోవాలా అనే కృతనిశ్చయంతో ఉండండి. ఖచ్చితంగా నేర్చుకుంటాం, ఎవ్వరు సహాయం అవసరం లేదు. మీరు చక్కగా ప్రాక్టీస్ చేయండి. మీ ఒక్క బుక్ని ఈ వాల్యూమ్ 3 సిస్టమేటిక్గా ఒక 25 days to 30 days ప్రాక్టీస్ చేసి తిరిగి నాకు కాల్ చేయండి. ఇంగ్లీష్ రాలేదు అంటే నాదే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. నేను చెప్తాను ఎలా సిస్టమేటిక్గా ప్రాక్టీస్ చేయాలో. మీ చేత ప్రాజెక్ట్ వర్క్ చేయిస్తాను, దాదాపు 400 పేజెస్తో ప్రాజెక్ట్ వర్క్ చేయిస్తాను మీతో. అంటే బేసిక్ కోర్స్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో 58 పదాలతో మీతో ప్రాజెక్ట్ వర్క్ చేయిస్తాను. ఇక్కడితో ఆంగ్ల భాష 58 పదాలతో అయిపోలేదు. తర్వాత మనకు 58 పదాలతో ప్యాసివ్ వాయిస్లో, అంటే మీకు చాలా సందర్భం మళ్ళీ వర్డ్స్ మళ్ళీ మారుతాయి. కెన్ బి, మే బి, వుడ్ బి ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. ఇలాంటి పదాలన్నీ కెన్ బి, కుడ్ బి, మే బి, మైట్ బి, వుడ్ బి. సో హ్యావ్ టు బి, హ్యాస్ టు బి, హ్యాడ్ టు బి, నీడ్ టు బి, నీడ్స్ టు బి, డేర్ టు బి, డేర్స్ టు బి, వాంట్ టు బి, వాంట్స్ టు బి, విష్ టు బి, విషెస్ టు బి, ఆట్ టు బి, ఏబుల్ టు బి, విల్లింగ్ టు బి, గోయింగ్ టు బి, యూజ్డ్ టు బి,
చూడండి మళ్ళీ వర్డ్స్ వస్తున్నాయి. అది కూడా చక్కగా ఇంకొక పుస్తకంలో పెట్టాను. ఫస్ట్ ఇది నేర్చుకుందాం, ఇది నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ క్లాస్ ఏంటో తర్వాత మీకు 1 after 1 బుక్ ఇంట్రొడక్షన్ ఇస్తాను. ప్రతి బుక్ని మీ దగ్గర పెట్టుకోండి. ఇంగ్లీష్ రాలేదా నాకు కాల్ చేయండి, నేను డైరెక్టర్ మాట్లాడతాను మీ క్లాసెస్. బికాస్ సమ్ టైమ్స్ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే దయచేసి తిట్టుకోవద్దండి. నేను క్లాసెస్లో ఉండడం వల్ల ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు, నేను తర్వాతనే మీకు కాల్ చేస్తాను. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ కమింగ్ సక్సెస్. మీ సక్సెస్సే నా సక్సెస్, మీ సక్సెస్సే నా సక్సెస్. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ కమింగ్ సక్సెస్ అండ్ బీ ప్రిపేర్ ఫర్ ద నెక్స్ట్ క్లాస్ కోసం రెడీగా ఉండండి. ప్రతి పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కాల్ మీ 8099932320. దిస్ ఇస్ మై కాంటాక్ట్ నెంబర్. సెండ్ మీ ద వాట్సాప్ ఆల్సో 8099932320. దిస్ ఇస్ మై కాంటాక్ట్ నెంబర్. ఆల్వేస్ వెల్కమ్ వాట్ ఎవర్ యూ వాంట్ ఫ్రమ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఆంగ్ల భాషలో మీకు ఏం కావాలో జస్ట్ కాల్ మీ అండ్ గివ్ ఎ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి. ఎదర్ గుడ్ ఆర్ బ్యాడ్, వాట్ ఎవర్ ఇట్ మేబీ. మీరు ఏది ఇచ్చినా తీసుకుంటాను. ఒకవేళ నేను ఏదైనా మార్చుకోవడానికి కూడా ప్రయత్నిస్తాను. సో మీరు ఏదైనా నాకు సజెషన్స్ కూడా మీరు ఇవ్వచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ నెక్స్ట్ క్లాస్. జై హింద్.